వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం టమాటా చింతకాయ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇవి రెండు నేను దోరగా వేయించి పెట్టుకున్నానండి ఆల్రెడీ. ఇవి రెండు తీసుకొని పక్కన పెట్టుకోండి. మనకి ముందుగా కావలసిన పదార్థాలు: టమాటాలు 4 మీడియం సైజ్ తీసుకున్నానండి. చూడండి, 4 టమాటాలు, ఎండుమిరపకాయలు ఒక 15. ఇది చింతకాయ తొక్కు అంటారండి. ఇది ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకొని 1 ఇయర్ వరకు నిలువ ఉంటుంది. ఇది అలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నది. ఇది ఒక చిన్న కప్పు. ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఉప్పు రుచికి సరిపడా, వెల్లుల్లి రెమ్మలు ఒక 5-6 రెమ్మలు, కరివేపాకు 1 రెమ్మ. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ ఎండుమిర్చి వేయించుకుందాం. ఈ ఎండుమిర్చి దోరగా వేగాయి కదా, మరీ మాడనివ్వకండి, టేస్ట్ కొంచెం చేదుగా వచ్చేస్తుంది. ఈ ఎండుమిర్చి మీ ఇష్టం అండి, మీరు ఎంత కారం తినగలరో అన్ని ఎండుమిర్చి వేసుకోండి. ఈ మొత్తం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అదే ఆయిల్లో ఈ టమాటాలు ఇలా కట్ చేసుకొని వేయించుకోవాలి. టమాటాలకి మూత పెట్టి కొంచెం సాఫ్ట్గా అయ్యేటట్టు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీస్తూ కొంచెం బాగా మగ్గనివ్వాలి. ఇవి బాగా కొంచెం ఆయిల్లో బాగా వేగాలండి, వేగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. చూసారా, బాగా వేగింది చూడండి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక రోల్ని తీసుకోండి. ఈ రోల్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చిని వేసేసేయాలి. ఈ ఎండుమిర్చిలోనే ఈ వేయించుకున్న ఈ జీలకర్ర, ఈ ధనియాలు కూడా వేసి 3 కలిపి బాగా దంచుకోండి. మెత్తగా వచ్చేటట్టు దంచుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా వచ్చేటట్టు దంచుకోవాలండి. చూసారా, మనకి ఇది రోట్లో దంచుకుంటేనే ఏ పచ్చడైనా సరే టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా దంచుకున్న తర్వాత చూసారా, చింతకాయ తొక్కు ఇది ఇప్పుడు ఉంటుందో లేదో కానీ వెనకటి రోజుల్లో ఈ చింతకాయ తొక్కుని చేసి పెట్టుకునే వాళ్ళండి. 1 ఇయర్ పైనే నిలువ ఉంటుంది. ఇది ఎప్పుడు పచ్చడి చేసుకోవాలంటే దీంతో చాలా వెరైటీస్ ఆఫ్ పచ్చళ్ళు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీంతో. ఒకవేళ ఈ చింతకాయ తొక్కు మీ దగ్గర లేనట్లయితే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. దీనికి బదులు చింతపండు వేసుకోండి. కాకుంటే చింతపండుతో వేరే టేస్ట్ వస్తుంది, దీంతో వేరే టేస్ట్ వస్తుందండి. టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇది వేసి ఒకసారి బాగా దంచండి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత చూడండి, దీంట్లో ఈనెలు వస్తాయండి. చూసారా, ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి. ఉన్నా ఏం పర్వాలేదు, కాకుంటే తీసేసుకుంటే మనకి పచ్చడి మెత్తగా వస్తుంది.
ఇలా పచ్చళ్ళలో ఏమన్నా ఉంటే తీసుకొని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా టమాటాలు, ఈ టమాటాలను వేసి ఇంకొకసారి బాగా కలిసిపోయేటట్టు నూరుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రోలు కానీ లేనట్లయితే మిక్సీలో కూడా వేసుకోండి. ఏ పచ్చడైనా రోట్లోనే టేస్ట్ వస్తుంది కదండి. దీంట్లో సరిపడినంత, మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం వేసుకోండి సాల్ట్, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఈ చింతపండు ఉంది, చింతకాయ తొక్కు ఉంది కదా, దాంట్లో ఆల్రెడీ మనకి ఉప్పు ఉంటుందండి. ఉప్పు వేసి మనం దాన్ని ఊరబెడతాము 1 ఇయర్ పైన ఉండడానికి. దాంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మీరు ఉప్పు చూసుకొని కొంచెం వేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా నూరుకున్న తర్వాత ఈ పచ్చడినంతని తీసి పోపు పెట్టుకుందాం. మనం టేస్ట్ చాలా బాగుంటుందండి. కాకుంటే మనం ఈ చింతకాయ తొక్కు ప్లస్ టమాటా వేసాం కదా, 2 పులిపే ఉంటాయి కాబట్టి కొంచెం ఎండుమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. కారం కావాలి కదా మనకి. అంతేనండి, టేస్ట్ మటుకు సూపర్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం తీసి ఒక గిన్నెలో పెట్టుకొని దీనికి పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండిలు పెట్టుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు కొంచెం అంటే ఆవాలు కొంచెం చిప్పట అనివ్వాలి. ఈ ఆవాలు కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక ఎండుమిర్చి, ఒక 5-6 రెమ్మలు వెల్లుల్లి. ఈ వెల్లుల్లి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీకు ఇంగువ ఇష్టమైతే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, బాగుంటుంది. దీంట్లోనే కరివేపాకు, ఇవన్నీ వేసుకొని మనం ముందుగా ఇవన్నీ వేగిన తర్వాత సిమ్లో పెట్టేసేయండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడిని వేసి ఒకసారి బాగా కలియబెట్టి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, చూడండి ఎంతో రుచిగా ఉండే టమాటా చింతకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ మటుకు సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ చేసుకుంటారు మీరు. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, టమాటా చింతకాయ తొక్కు పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని తినండి. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని నాకు కమెంట్స్ రూపంలో పంపించండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఛానల్ని మటుకు మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.